హలో, పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచిగా ఫాలో అండి. అమ్మా నేను ఎక్స్కర్షన్ వెళ్తానమ్మా అంటూ తల్లిని అడిగింది పిల్ల చీమ. అమ్మో, ఎక్స్కర్షనా వద్దని వారించింది తల్లి చీమ. నాకు లోకజ్ఞానం తెలియవద్దా పౌరుషంగా అడిగింది పిల్ల చీమ. మొన్న ఇలాగే బయటకు వెళ్ళి వీధి కాలువలో పడ్డావు. సమయానికి ఈ ఇంటి అబ్బాయి చింటూ కాలువలో ఆకు వేసి నిన్ను కాపాడబట్టి సరిపోయింది కానీ గుర్తు చేసింది తల్లి చీమ. చింటూతోనే నేను విహారయాత్రకు వెళ్తున్నానమ్మా అని సమాధానం ఇచ్చింది పిల్ల చీమ. ఆ అబ్బాయి విహారయాత్రకు అంటే ఎక్స్కర్షన్కి వెళ్తున్నాడని నీకెలా తెలుసు అని తల్లి చీమ అడిగింది. చింటూ నిన్న వాళ్ళ అమ్మని అడుగుతుంటే విన్నాను. ఆమె సరే వెళ్ళురా అని చెప్పి అతనికి పర్మిషన్ ఇచ్చింది కూడా అని చెప్పిందా పిల్ల చీమ. ఏ పని చేసే ముందైనా పెద్దల అనుమతి తీసుకోవాలన్న మంచి విషయం చింటూ నుంచి నేర్చుకున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మంచివాళ్ళ లక్షణం. అది చింటూలో కనిపిస్తుంది. మంచివారితో స్నేహం అవసరమే. సరే వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చింది తల్లి చీమ. సంతోషంతో ఈ పిల్ల చీమ ఎగిరి గంతేసి చింటూ వాళ్ళమ్మ సర్దిపెట్టిన లడ్డూల డబ్బాలోకి గబగబా చేరిపోయింది. స్నేహితులందరితో పాటు డబ్బా తీసుకొని బస్ ఎక్కేశాడు చింటూ. మూత గట్టిగా పెట్టి ఉండడంతో డబ్బా బయటకు రాలేకపోయిందా పిల్ల చీమ. ఇంతలో మిత్రులకు లడ్డూలు ఇద్దామని డబ్బా మూత తీశాడా చింటూ. అదే అదునుగా చటుక్కున చింటూ చేతినెక్కి అక్కడి నుంచి చొక్కా పైకి చేరిపోయిందా పిల్ల చీమ. బస్సులో పిల్లలు అందరూ పాటలు పాడుతూ ఎంతో హ్యాపీగా అల్లరి చేస్తూ కేకలు పెడుతూ ఉన్నారు. సరదాగా గడిచిపోతూ ఉండడంతో సమయం తెలియడం లేదు. కిటికీ పక్కనే కూర్చున్న చింటూ చొక్కా కాలర్ మీద నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ కేరింతలు కొట్టిందా పిల్ల చీమ. భలే ఎంత బాగుంది బయట అని. కొద్దిసేపటికి ఎక్స్కర్షన్ వెళ్ళాల్సిన ప్లేస్ రానే వచ్చింది. అప్పుడు ఆ బస్సు డ్రైవర్ అక్కడ బస్సు ఆపేసి అందరినీ కిందికి దిగమని చెప్పాడు. అక్కడ చూడవలసినటువంటి అన్ని ప్లేసెస్ని వాళ్ళ టీచర్స్ ఆ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పిల్ల చీమ కూడా అన్నిటినీ చూసి ఎంతో మురిసిపోయింది. సమీపంలో ఎంతో విశాలమైన మైదానం కనిపించడంతో పిల్లలంతా అక్కడ ఆటలు ఆడడానికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆటల మధ్యలో తాను ఎక్కడ నలిగిపోతానో అని ఈ పిల్ల చీమ భయపడింది. పిల్లలందరూ చొక్కాలు విప్పి కబడ్డీ ఆడేందుకు బరిలో దిగారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది పిల్ల చీమ. ఇంతలో ఆ గ్రౌండ్లో తిరుగుతున్న కొన్ని చీమలు దానికి కనిపించడంతో హుషారుగా వాటిని పరిచయం చేసుకుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మిగతా చీమలు ఈ పిల్ల చీమని అడిగితే, ఆ చింటూ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉంటాను, చింటూతో పాటు నేను ఇక్కడ ఈ ఎక్స్కర్షన్ చూడడానికి వచ్చాను అంది ఆ పిల్ల చీమ. ఇక్కడ ఉన్నటువంటి మిగతా చీమలు ఆ పిల్ల చీమను అతిథిగా భావించి తమ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళాయి. అన్నీ సరదాగా గడిపాక విందు కూడా చేసుకున్నాయి. ఇక పిల్ల చీమ వెళ్ళిపోతానంటే పుట్టలో చీమలన్నీ బాయ్ బాయ్ అని చెప్పడానికి దాని వెంట వెళ్ళాయి. తనకు దక్కిన గౌరవానికి ఎంతో ఉబ్బిదబ్బిపోయింది ఆ పిల్ల చీమ. పిల్లల కబడ్డీ ఆట ఇంకా ముగియలేదు. ఇంతలో ఒక వ్యక్తి పక్కన పెట్టిన చొక్కాలను తీసుకొని పారిపోవడం పిల్లలకు కనిపించింది. కేకలు వేస్తూ అతన్ని వెంబడించారు. పిల్లల రాకను గమనించిన ఆ దొంగ దగ్గరలో ఉన్న పొదల్లో దాక్కున్నాడు. పిల్లలు వెతుకుతుండగా చీమల దండుతో అటుగా వచ్చిందా పిల్ల చీమ. ఆందోళనతో వెతుకుతున్న పిల్లలను చూసింది. దొంగ ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు. చొక్కాలతో పాటు జేబులో ఉన్న డబ్బులు పోయాయి, ఇప్పుడెలా అంటూ పిల్లలంతా ఏడ్చుతున్నారు. అప్పుడు పరిస్థితి అర్థమైంది ఆ పిల్ల చీమకు. దొంగను వెతికేందుకు చీమల యొక్క గుంపు సహాయం కోరిందా పిల్ల చీమ. మంచి మనసుతో తలో దిక్కుకు కదిలాయి అవి. కొన్ని చీమలకు పొదల పక్క నుంచి నక్కి చూస్తున్న దొంగ కనిపించాడు. వెంటనే అతడి శరీరంపై పాకి కుట్టడం ప్రారంభించాయి. ఆ మంటను బాధను తట్టుకోలేక గట్టిగా అరిచాడు దొంగ. అక్కడే ఉన్న పిల్లలు చూడడంతో అతన్ని పట్టుకొని చొక్కాలు లాక్కుంటూ దొంగ దొంగ అంటూ అరిచారు. చుట్టుపక్కల ఉన్న కొందరు పెద్దలు పరుగున అక్కడికి వచ్చి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తర్వాత పిల్లలంతా ఎవరి చొక్కాలు వాళ్ళు తీసుకొని జేబుల్లో చూసుకున్నారు. డబ్బులు సేఫ్గానే ఉన్నాయి. ఇక అమ్మయ్య, డబ్బులు మాత్రం తీసుకోలి, ఆ దొంగ పారిపోలేదు అని అనుకున్నారు. చింటూ ముఖంలో నవ్వు చూసి సంతోషించిందా పిల్ల చీమ. మిగిలిన చీమలకు థ్యాంక్స్ చెప్తూ అతడి చొక్కా మీదకు చేరిపోయింది. ఇంటికి చేరిన వెంటనే తల్లిని కలవడానికి వెళ్ళిందా పిల్ల చీమ.
ఎక్స్కర్షన్ ముచ్చట్లు అన్నీ కూడా తన తల్లికి చెప్పి అక్కడ దొంగ ఎలా వచ్చాడు, ఆ దొంగ తీసుకెళ్ళినటువంటి ఆ షర్ట్ని మిగతా వాటిని చింటూ వాళ్ళందరికీ ఎలా తన ఫ్రెండ్స్ తోటి ఇప్పించింది అనే విషయం అంతా చెప్పింది. ఇక మంచి విషయాన్ని ఆలోచించి అప్పుడు చింటూ చేసినటువంటి హెల్ప్కి ఇప్పుడు మళ్ళీ చింటూకు హెల్ప్ చేసినందుకు ఎంతో హ్యాపీగా ఉందని తల్లి చీమ అన్నది. ఇక్కడ నిజంగా చీమలు అలా ఎక్స్కర్షన్ పోతాయా? ఓ, కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకళ్ళు మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా మనము కూడా సహాయపడాలి. ఇంతటి చక్కటి కథను రాసిన వారు బివి పట్నాయక్ గారు. శుభరాత్రి.